థియేటర్కి ఓటీటీ వచ్చిందనో యూట్యూబ్ వచ్చిందనో రివ్యూస్ రాశారనో అదే ఉండదు. జనాలకు కంటెంట్ నచ్చాలి. జనాలు నచ్చే సినిమా తీస్తే ఖచ్చితంగా ఏ రోజుకైనా హిట్ అవుద్ది. వాళ్ళకి నచ్చిన సినిమా తీసి మనం హిట్ కావాలంటే కష్టం. ఓకే, అది మీ బకాసుర రెస్టారెంట్ పాన్ ఇండియా సినిమానా? పాన్ ఇండియానా అంటే ఎందుకంటే అది ఇప్పుడు వాడుక భాషలో వచ్చేసింది. పాన్ ఇండియా అనేది అదొక వాడుక భాష అయిపోయింది. సినిమా అనేటప్పటికి అది పాన్ ఇండియానా కాదా ఒకటే చూస్తున్నాను. పాన్ ఇండియా ఎప్పుడు వచ్చిందంటారు మీరు? నీకు తెలిసినంత వరకు? నాకు తెలిసినంత వరకు అంటే బాహుబలి నుంచి ఎక్కువ జనానికి తెలిసింది. ముందర పాన్ ఇండియా సినిమాలు లేవా? ఉన్నాయి. పాన్ ఇండియా అంటే అర్థం ఏంటి ఫస్ట్ అసలు? పాన్ ఇండియా అంటే మల్టిపుల్ లాంగ్వేజెస్ లో మల్టిపుల్ ప్లేసెస్ లో రిలీజ్ చేసుకునే దాన్ని పాన్ ఇండియా మూవీగా కూడా మన సినిమాలు మల్టిపుల్ ప్లేస్ లో రిలీజ్ చేసి ఉన్నాయి. కానీ మనకి ఎక్కువ తెలిసింది హిందీ డబ్బుడుగా చేశారు. అవును, దీనివల్ల మనకు బాగా తెలిసింది అంతే. అవును, ఇప్పుడు మా సినిమా పాన్ ఇండియా అని నేను చెప్పను. ఫస్ట్ థింగ్, ఇది హిందీ రైట్స్ కొనుక్కొని వాళ్ళు అక్కడ రిలీజ్ చేసుకున్నారు. అది మా చేతిలో లేని పని కదా. మేము ప్యూర్లీ తెలుగు సినిమా తెలుగు కోసం చేసాం. పాన్ ఇండియా అయితే మేము మాకు అదృష్టం. ఇంకా అదంతా మా ప్రొడ్యూసర్స్ వాళ్ళ డెసిషన్ మీద ఆధారపడి ఉంటది. సూపర్, అలా సూపర్. ఏ సినిమా అయినా సరే, తెలుగు కానీ, హిందీ కానీ, తమిళ్ కానీ, మలయాళం కానీ, ఎవరైనా సరే సినిమా బాగుంటే ఖచ్చితంగా హిట్ చేస్తారు, ఖచ్చితంగా హిట్ అయ్యిద్ది. అలా అయితే మీకు ఎగ్జాంపుల్ అదేంటి మొన్న మధ్యన రిలీజ్ అయిన టూరిస్ట్ ఫ్యామిలీ. ఎంత బ్లాక్ బస్టర్ అయింది. ఎవరి సినిమా అది? మలయాళం సినిమా. మరి మన వాళ్ళు చూడలేదా? డెఫినెట్ గా ఈ విషయంలో ఒప్పుకోవచ్చు. కంటెంట్ బాగుంటే తెలుగు వాళ్ళు ఫస్ట్ ఉంటారు. ఎవరైనా ఏ భాష అని చూడరు. అబ్బా మంచి కంటెంట్ ఇచ్చారా అని వాళ్ళే రాసి వాళ్ళే పెడతారు. అవును, చాలా మందికి కూడా తమిళ్లోనూ మలయాళంలో మన తెలుగు వాళ్ళకి ఎక్కువ ఫ్యాన్స్ ఉంటారు. మళ్ళీ అవును, తెలుగు వాళ్ళే ఎక్కువ ఆదరించేవాళ్ళు. ఇప్పుడు లైక్ మలయాళంలో సూర్య గారు కానీ, లేదంటే రజనీకాంత్ గారు కానీ, వీళ్ళందరూ కూడా అజిత్ గారు కానీ, విజయ్ గారు కానీ, కేరళలో వచ్చేటప్పటికి మలయాళంలో దుల్కర్ సల్మాన్ గారు కానీ, లేకపోతే ఇలా వీళ్ళందరూ వాళ్ళకి ఏ హీరో చేస్తున్నారా, ఏ హీరోయిన్ ఉందా, ఇలాంటిది కావాల్సింది. నేను ఒక 2.5 గంటల సినిమా టికెట్ అంటే ఒక 250 రూపీస్ కానీ 1000 రూపాయలు కానీ ఎంత డబ్బులు పెట్టి వెళ్ళినా సాటిస్ఫై సినిమా నుంచి బయటకు వచ్చేటప్పుడు అమ్మా నేను పెట్టిన రూపాయి నాకు సాటిస్ఫై అయిందిరా, ఆ ఫీల్ వస్తే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు అంతే. సూపర్. మీ మాటల్లో మీ బకాసుర రెస్టారెంట్ కూడా అలాగే అనిపిస్తుంది అని చెప్పని అనుకుంటున్నాము. అండ్ మా బకాసుర రెస్టారెంట్ సినిమా అయితే హిట్ బొమ్మ. నేను ఇది పక్కా చెప్తున్నా, హిట్ బొమ్మ. ఎందుకనంటే దీంతో 24 క్రాఫ్ట్స్ కష్టం ఉంది. అంటే మా సినిమానే కాదు, ప్రతి సినిమాలో 24 క్రాఫ్ట్స్ కష్టం ఉంటుంది. ఈ సినిమాలో మేము దగ్గర నుంచి చూసాం కాబట్టి నాకు కష్టం విలువ తెలుసు కాబట్టి. అండ్ సినిమా మేము కథ కానీ, మీరు ఇప్పటివరకు చూసిన ట్రైలర్ కానీ, పాటలు కానీ, మాకు వచ్చిన రెస్పాన్స్ అయితే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు తొందరలో ఆగస్ట్ 8 సినిమా రిలీజ్ అవబోతుంది. సినిమా రిలీజ్ అయిన తర్వాత అందరూ థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి, మీకు మంచి సినిమా ఉంటుంది అనమాట. చిన్నపిల్లల నుంచి ముసలోళ్ళ వరకు అందరూ మా సినిమా నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తూ చూస్తారు. అలాంటి సినిమా తొందరలో రాబోతుంది. డెఫినెట్ గా రైట్. మన మంచి ఆర్టిస్ట్గా యూట్యూబ్లో కానీ, లేదంటే సినిమాల్లో కానీ మంచి ఆర్టిస్ట్గా ఒక మంచి క్యారెక్టర్స్ చేస్తూ, మన ఇంట్లో పిల్లల్లాగా, మన ఇంట్లో పిల్లలు ఎలా చేస్తే ఆ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయని చెప్పని కళ్ళ కట్టినట్టుగా చూపిస్తూ, ప్రతి ఒక్కరి లైఫ్ను కూడా మనం ఇది ఫేస్ చేసే ఉంటాం కదా, మనం ఇట్లా ఎక్స్పీరియన్స్ చేసే ఉంటాం కదా అని చెప్పన్నట్టుగా సిరీస్లు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నటువంటి మన షైనింగ్ ఫనీ గారు అలియాస్ బంచిక్ బంటి గారు బకాసుర రెస్టారెంట్ నుంచి ఒక మంచి సినిమా వస్తుందని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఆగస్టు 8న ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా థియేటర్స్కి వెళ్ళి చూసి ఎంజాయ్ చేస్తారని చెప్పని కూడా కోరుకుంటున్నాం. ఇది కూడా హర్రర్ థ్రిల్లర్ కాబట్టి, హర్రర్ థ్రిల్లర్ కాదు, హంగర్ కామెడీ. హంగర్ కామెడీ, రైట్, హంగర్ కామెడీ కాబట్టి ఇది ఒక జానర్కి సంబంధించిన సినిమా కాదు. దీంతో అన్నీ ఉంటాయి. అందుకనే కొత్తగా హంగర్ కామెడీ అని పదం పెట్టాం. ఇందాక చెప్పినట్టే మీరు ఆకలేస్తుంది, ఆకలేస్తే మీరు ఎక్కడికి వెళ్తారు? తినడానికి రెస్టారెంట్కో. లైక్ అలానే మీరు ఆకలేస్తే మా బకాసుర రెస్టారెంట్కి వస్తే ఆ ఆకలి తీరిపోద్ది, నవ్వుతో కడుపు నింపేస్తారు అనమాట. సూపర్ అన్న, సూపర్. రైట్, మీ సినిమాకి మంచి సక్సెస్ రావాలని చెప్పని, మంచి హిట్ కొట్టాలని చెప్పని, మా హిట్ టీవీ తరపు నుంచి కూడా మీ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం అన్న. థ్యాంక్ యూ సో మచ్. రైట్, హిట్ టీవీ ప్రేక్షకులందరికీ ఆగస్ట్ 8 బకాసుర రెస్టారెంట్ సినిమా రిలీజ్ అవబోతుంది. మీ దగ్గరున్న థియేటర్లో
సినిమాని వెళ్ళి చూసి సక్సెస్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఒకటైతే హామీ ఇస్తున్నా, సినిమా చూసిన తర్వాత అబ్బా ఏం సినిమారా బాబు, జండు బాబు ఉంటే బాగుండేది అన్న ఫీల్ అయితే రాదు. సూపర్ అన్న. అన్న ఇప్పుడు యాక్చువల్గా ఇండస్ట్రీకి రావడం అనేది చాలా మంది కూడా స్ట్రగుల్ అయ్యి వచ్చారు, రకరకాలుగా వచ్చారు, ఇన్ఫ్లుయెన్స్ ఇవన్నీ ఉంటుంది. అంటే మీరు ఇండస్ట్రీకి ఎలా వచ్చారు, అంటే ఎన్ని మంచి మంచి అవకాశాలు తెచ్చుకున్నారు, అంటే బికాస్ ఆఫ్ మీరు చెప్పినట్టుగా మీ డైరెక్టర్స్ వీళ్ళందరూ కారణమైనా మీరు ఇండస్ట్రీకి రావడం ఎలా జరిగింది? ఇది కామెడీ స్టోరీలో, ఇది కూడా కామెడీ స్టోరీలోనే ఉంటుంది, నేను చేసే కామెడీలోనే ఉంటుంది అనమాట. నేను చిన్నప్పటి నుంచి డాన్సర్ని, ఫ్రమ్ మై చైల్డ్హుడ్ అవర్స్ నేను డాన్స్ ఎక్కువ ఉండేవాడిని. మనకి చదువు పెద్దగా వంట పట్టలేదు కాబట్టి మనం ఫిలిం ఎడిటింగ్ అనే కోర్స్ తీసుకున్నాం. ఎడిటర్ అవుదామని ఫిలిం ఎడిటింగ్ కోర్స్ చేసి హైదరాబాద్ లో జాయిన్ అయ్యాను. హైదరాబాద్ లో నేను చేస్తున్నప్పుడు నా ఫ్రెండ్ ఇప్పుడు జేడి మాస్టర్ అని మన కమిటీ కుర్రోళ్ళు, ఆ కొరియోగ్రాఫర్ నా ఫ్రెండ్ అనమాట, ఫ్రమ్ మై చైల్డ్హుడ్ అన్వర్డ్స్. అతను మేమందరం కలిసి డాన్స్ చేసేవాళ్ళం. అతను ఒక రోజు డీలో స్టేటస్ పెట్టాడు, డీలో చేస్తున్నా అని. సరే మనలో కూడా పాత కళాకారుడు ఉన్నాడు కదా డాన్స్, ఒకసారి ట్రై చేద్దాం మళ్ళా అని అలా ట్రై చేసినప్పుడు వాడికి మెసేజ్ చేస్తే రారా చేద్దు అని అలా తీసుకెళ్లాడు. అలా తీసుకెళ్ళినప్పుడు హర్ష అన్నవరపు అని నాకు పరిచయం అయ్యారు, మా ఫన్ బకెట్ డైరెక్టర్. అతను చూసి నువ్వు మంచి యాక్టర్ అవుతావరా అన్నాడు. నాకు యాక్టింగ్ ఏంటి అసలు, మనకి అదేంటో కూడా తెలీదు, ఏంట్రా సారీ మాస్టర్ని ఏంటి మాస్టర్ లేదు అంటున్నారనంటే, చేసేయి పనికి వస్తా అంటున్నారు కదా ట్రై చేయ అన్నారు. అలా ట్రై చేశాను. ఆ మాస్టర్ హర్ష అన్వరపు వాళ్ళు చెప్పడం వల్ల ట్రై చేశాను. ఈ రోజు నేను ఇలా ఉన్నాను. లేదంటే డీలో మంచి డాన్సర్ అయ్యేవాళ్ళు, లేదు మంచి ఎడిటర్ అయ్యేవాడిని, మంచి ఎడిటర్ అయ్యేవాళ్ళు, మంచి ఎడిటర్ అయ్యేవాడిని. సూపర్ అండి. అయితే ఉన్నారు, అయితే డాన్సర్ కూడా ఉన్నారు. మరి ఈ డాన్సర్ ని వాడుకున్నారా మరి బకాసుర్ రెస్టారెంట్ వాళ్ళు? లేదండి, ఈ డాన్సర్ వాడలేదా? నేను డాన్స్ చేసే అంత స్కోప్ సినిమాలో లేదు. ఇవ్వలేదా? లేదు, ఇవ్వలేదు కాదు, లేదు. అంత ఫుడ్ మీద ఉందన్నమాట. అయితే ఫుడ్ మీద అంటే క్యారెక్టర్ అలాంటిది కాబట్టి అలా చేసాం. ఇప్పుడు డాన్స్ చేసే క్యారెక్టర్ వస్తే డాన్స్ చేస్తా, ఓకే. పరిగెత్తే క్యారెక్టర్ వస్తే పరిగెడతా, ఓకే. క్యారెక్టర్ కోసం ఏమన్నా చేస్తా నేను. అన్న ఎంత ఫుడ్ తిని ఉంటారన్న మీరు మామూలుగా సినిమాలో? రేపు ఒకసారి ప్రొడక్షన్ మేనేజర్ లెక్కేసి చెప్తాను. నేను లెక్కేసుకోవాలి, సారీ ఇలాంటి క్వశ్చన్ అడుగుతారని తెలియదు, అందుకని లెక్కేసుకోవాలి. కాదు అంటే బిర్యానీ కదా, అలానే లేదు కానీ అవును ఏది పడితే తినేస్తుంటారు. ఏది పెడితే అని కాదు కానీ ఈ సినిమాకి వచ్చేసరికి ఎంత ఫుడ్ తిన్నా నాకు ఎఫెక్ట్ ఎందుకు కాలేదని అంటే దట్స్ ప్యూర్లీ బికాస్ ఆఫ్ ప్రొడక్షన్. ఎందుకు అనంటే సపరేట్ వండిచ్చేవాళ్ళు. ఇప్పుడు జనరల్ గా బయట నుంచి తెచ్చేసి పెట్టేసి తినేయని అనలా. బ్రో ఈరోజు చికెన్ అంటే నేను కొన్ని రోజులు చికెన్ తిన్నా అనమాట, ఈరోజు చికెన్ తిన్ను, ఆ రోజు షూట్ ఉందనంటే సపరేట్ వెజ్ వండి ఇచ్చేవాళ్ళు. అట్లా మనకు ఆర్టిస్ట్ ని ఇబ్బంది పెట్టకుండా చేశారు. ఆ ఫుడ్ తినటం వరకు ఆర్టిస్ట్ ని ఇబ్బంది పెట్టకుండా చేశారు కాబట్టి నేను ఎంత ఫుడ్ తిన్నా నాకు బకాసుర్ రెస్టారెంట్ సినిమా చూసిన తర్వాత మీరందరూ నా తిండి తినటం చూసి ఈడేంటి ఎట్ట తింటున్నాను, ఇటు ఖచ్చితంగా హాస్పిటలైజ్ అయి ఉంటాను అనుకుంటాడు. నేను ఒక రోజు హాస్పిటల్కి వెళ్ళా, ఒక రోజు టాబ్లెట్ కూడా వేసుకోవాలి ఆఖరికి. నేను మళ్ళీ ఏంటి, నేను టైంకి టిఫిన్ చేసేవాడిని, భోజనం చేసేవాడిని, సాయంత్రం స్నాక్స్ తినేవాడిని, మళ్ళీ షూట్ తినేవాడిని. ఓ సూపర్. క్యారెక్టర్ అలాంటిది, మనం ఏం చేయాలి. ఇప్పుడు ఇచ్చిన పాత్రకి న్యాయం చేయాలి అని నాకు నేర్పారు, నేను అదే ఫాలో అవుతున్నాను. సూపర్ అన్న, సూపర్ సూపర్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.